మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా లప్పనాయక్ తండా రాళ్లజనగాం గ్రామాల్లో ప్రభుత్వపు బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా కృష్ణాపురంలో భూముల రీసర్వే అవగాహన సదస్సును ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నిర్వహించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లాలో గ్రంథాలయ నిర్మాణానికి రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. చదువు అనే విజ్ఞానం మన దరి చేరితే అది శాశ్వతంగా ఉండిపోతుందని అన్నారు. ఆదిలాబాద్లోని వృత్తి నైపుణ్యం అభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఎంపీ గోడెం నగేష్ తనిఖీ చేశారు. యువత నైపుణ్యంతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని కోరారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి గిరిజన గురుకుల జూనియర్ కాలేజీలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. విద్యారంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డిలో రైలు రోకో చేసిన కేసులో విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తరుగు పేరుతో రైతుల ఖాతాల్లో తక్కువ మొత్తాలు జమ చేశారని ఆరోపించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. కేసీఆర్ చొరవతో ఆలయం అత్యద్భుతంగా పునర్నిర్మాణం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా బజార్ హత్నూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. జిల్లాలో తొలి విడతలో 70 గ్రామాల్లో భూ సర్వే చేపడుతున్నట్లు వివరించారు. మహబూబ్ నగర్లోని కల్వకుర్తి ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విధులకు గైర్హాజరైన 3 ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో కలెక్టర్ దివాకర్ పర్యటించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉంటుందని, రైతులు ఆరుతడి పంటలు వేయాలని తెలిపారు. సికింద్రాబాద్లోని కానాజీగూడ అల్వాల్లో ఫుట్పాత్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోస్టర్ విధానాన్ని సవరించాలని జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ నెల 19న ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపకార వేతన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థల పరిశీలన చేసి త్వరగా నిర్మాణం చేపట్టాలని స్వచ్ఛంద సంఘాలు డిమాండ్ చేశారు. గోదావరి ఖనిలో సంతకాల సేకరణ చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో 13 మంది పరిశ్రమ కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ధర్నా చేపట్టింది. కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసు నిందితుడికి రాజేంద్రనగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాధారాలు బలంగా సేకరించడంతో నిందితుడికి శిక్ష పడినట్లు పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లా గోవిందరావుపేటలోని ఓ వ్యవసాయ పొలం ఆశ్రమంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 36 గంజాయి మొక్కలు, ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి కారులో నుంచి దిగడంతో 5 యువకులకు ప్రాణాపాయం తప్పింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఇటీవల జరిగిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. చోరీలకు పాల్పడ్డ నిందితుడు రౌతు పవన్ 40కి పైగా కేసులో నిందితుడని ఏసీపీ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టయింది. రేషన్ షాపు నుంచి 36 క్వింటాల బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రాజేంద్రనగర్లోని గగన్ పహాడ్లో భాగేశ్వర ధామ్ బాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రవచనాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.